ఇదే బ్లడ్ గ్రూప్ అయినా సరే అందరికి సూట్ అయ్యే రక్తం ఆర్టిఫిషియల్ బ్లడ్. దీన్ని ఇప్పుడు ల్యాబ్ లో తయారు చేస్తున్నారు. ఇది జపాన్ లో నారా మెడికల్ యూనివర్సిటీలో తయారవుతుంది. నారా చంద్రబాబు గారిది కాదు. ఈ జపాన్ ప్రయోగం కానీ సక్సెస్ అయితే బ్లడ్ గ్రూప్ తో సంబంధం లేదు, అది అందరికి ఎక్కించగలిగిన యూనివర్సల్ ఆర్టిఫిషియల్ బ్లడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యాక్సిడెంట్ అయి తీసుకుని వచ్చారనుకోండి, ఫస్ట్ డాక్టర్ చెప్పే మాట బ్లడ్ ఎక్కించాలి. అప్పుడు ఆ గ్రూప్ ఏంటో తెలుసుకోవాలి, ఆ గ్రూప్ ఉన్న వ్యక్తి కూడా దొరకాలి, అతను ఇవ్వాలి. అదే ఇది సక్సెస్ అయితే డైరెక్ట్ గా అవైలబుల్ లో ఉంటది, బ్లడ్ ఎక్కిచ్చేస్తారు. అలా ప్రాణాలు కూడా కాపాడగలుగుతాం. అంతేకాదు ఈ కృత్రిమ రక్తాన్ని నార్మల్ గది ఉష్ణోగ్రతలో 2 సంవత్సరాల పాటు నిల్వ చేయవచ్చు. కానీ సాధారణ రక్తం మాత్రం 42 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. 2025లో మంచిగా ఆరోగ్యంగా ఉన్న 16 మంది వాలంటీర్లని 100 ml నుంచి 400 ml వరకు ఈ హెచ్బివి రక్తాన్ని ఎక్కించారు. హ్యూమన్ బాడీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎంత వరకు ఆక్సిజన్ క్యారీ చేయగలదు, ఇలాంటి ప్రశ్నలపై క్లినికల్లీ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రెగ్నెంట్ గా ఉన్న కుందేళ్లకు తీవ్రమైన బ్లీడింగ్ వచ్చింది. వెంటనే హెచ్బివి ఇచ్చి ఆ కుందేల ప్రాణాలు పూర్తిగా కాపాడారు. 100% సక్సెస్ అయింది. ఈ కృత్రిమ రక్తం మానవ రక్తంలోని హెమోగ్లోబిన్ తీసుకొని దాన్ని ఒక ప్రత్యేకమైన లిపిడ్ మెట్రోలోని కప్పి తయారు చేస్తారు. రక్తదానం తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇది ఖచ్చితంగా అందుబాటులోకి రావాలి.